నిన్న మొన్న బడి పిల్లలు బడిబాట దొక్కితే ఇవాళ లీడర్లు అధికారులు బడిబాట దొక్కిండ్రు. దినాము బల్లే ఫుడ్ పాయిజన్ అవుతుందని బడి పిల్లలంతా రోడ్ ఎక్కుతున్నారు కదా, బువ్వ సక్క పెడతలేరని గందుకోసమని సర్కారు దీన్ని ఎన్నుకున్న మతలావు అరుచుకునే పని మీద పడ్డారు. అయితే సర్కారు వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే మీరే చూడుర్రో పారి. మొన్న లగిచెర్ల లడాయి, నిన్న దివాలపూర్ లడాయి, ఇలా గురుకుల లడాయి. గిట్ల నడుస్తుంది రాజకీయం. రాష్ట్రంలో ఉన్న ఏ బల్లే కూడా విద్యార్థులకు సరిగా బువ్వ పెడతలేరని విద్యార్థులంతా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారు. ఆడోతానా ఫుడ్ పాయిజన్ అయితే ఆవకాన్ల చేరికైతే మొన్న బుజ్జి కాలం చేసింది. గిదిని మీద కోర్టు కూడా గట్టిగానే సీరియస్ అయ్యింది. విద్యార్థుల తిప్పలరుచుకుంటేందుకు బీఆర్ఎస్ వాళ్ళు 30 నుంచి వచ్చే నెల 7వ తారీఖు దాకా గురుకుల బాట కార్యక్రమం పెట్టుకున్నారు. అంటే ఎల్లుండి నుంచే సురు. ఇక గీ ముచ్చటను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న అడిగితే ఎల్లుండి నుంచి బీఆర్ఎస్ వాళ్ళు సురువు చేద్దాం అనుకున్న కార్యక్రమాన్ని ఇయాలనే కాంగ్రెస్ వాళ్ళు సురువు చేసిర్రు. హరీష్ రావు గురించి మాట్లాడితే వాళ్ళ ప్రతిపక్ష నాయకులు ఎవరో చెప్తే ఆయన మాట్లాడితే మీరు సమాధానం చేయొచ్చు. వాళ్ళిద్దరి గురించి మీరు మాట్లాడితే వాళ్ళు నా స్థాయి కాదు. సమాజంలో అనుకునే బంగారు తెలంగాణ చేస్తారు. కేసీఆర్ మాట్లాడితే కేసీఆర్ గురుకులాలకు పోదామంటే నేను కూడా ఆయన కూడా గురుకులాలకు వస్తా. ఈ పిల్లలు మేము మాట్లాడడం వాళ్ళన్నీ కామెంట్ చేయండి. మంత్రి పొన్న ప్రభాకర్ సార్ సిద్దిపేటలో ఉన్న జ్యోతిబా పూలే స్కూల్ తిరిగి ఈ యోగిట్లా అనుకొచ్చిండు. సంఘటన జరుగుతుంది, మనం ఏం చేయాలి? ఫుడ్ పాయిజన్ ఆదిలాబాద్ ఏదో జరిగింది. వాళ్ళు ఏం చెప్తున్నారని చెప్తే 360 మందిలో 30 మందికి ఫుడ్ పాయిజన్ ఏదో ఇస్తున్నట్టే కదా. అందుకని మనం ఏదో చెప్పినట్టుగా ఇటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్న జగిత్యాల రాయకల్ మండలం అల్లిపూర్లకు పోయి ఆడున్న అధికారుల మీద గిట్ల గరం అయ్యిండు. 14 నవంబర్ తర్వాత మళ్ళీ ఇవ్వదే చెప్తున్నారు. చెప్పిన వాళ్ళు మనుషులు, మనమే కాదు మనుషులు, వాళ్ళు కూడా మనుషులే. సరిపోతుంది వదిలేసి బాబా ఎందుకు ఎక్స్ప్లెనేషన్ చాలా కాదంటుండు. చదువు మంచిగుందని చెప్పాను. తిండి కూడా మాత్రమే పిల్లల్ని ఇబ్బంది పెడుతుందని చెప్పాను. రాగిన వంట చూస్తే మొత్తం నాన్న అలపడ్డది. నాగరే వంటగదిలో చూస్తే బడి పొరగాళ్లకు బువ్వ సక్కా పెడతలేరని ఏబీవీపీ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ కాడ సీఎం దిష్టి బొమ్మ దహనం చేసిర్రు. పటాను చెరువు మండలం ఇంద్రేశం గ్రామ పంచాయతీలకు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి మేడం పోయి దుమ్మాలు కొడుతున్న ఓ సారుకు నోటీసులు ఇచ్చింది. ఇంగిటి మైకుల ముంగట్టుకొచ్చిన మంత్రి సీతక్క ఇంట్లో ప్రతిపక్షాల కుట్రుండొచ్చు అని చెప్పేసి అనుమానం వ్యక్తం చేసింది. ఈ హాస్టళ్లలో జరిగే వాటి వెనుక కుట్రలు కూడా మేము తొందరలోనే బయట పెడతాం. ఖచ్చితంగా కొంతమంది హాస్టళ్లలో ఉండేటువంటి వాళ్లతో కూడా కొన్ని లింక్స్ పెట్టుకొని అవన్నీ ఏమేమి జరుగుతున్నాయో అవన్నీ కూడా బయటికి తీస్తాం. ఆ అధికారులు ఎవరైనా అట్లాంటి వాటి కుట్రలకు తెరలేపితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాం. సర్వీస్ నుంచి కూడా రిమూవల్ చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాం. చెప్తాం మాకు డౌట్స్ ఉన్నాయి. ఈ హాస్టల్స్ లలో జరిగే వాటి మీద మాకు డౌట్స్ ఉన్నాయి కాబట్టి మేము వాటితో వివరంగా చెప్తాం. గా అనుమానాన్ని తేటతెల్లం చేస్తూ కాంగ్రెస్ మహిళా నేత బండ్రు శోభరాణి మేడం అసలు ఎవరెవరు దీంట్లో కుట్ర పన్నుతున్నారో పేర్లతో సహా చెప్పుకొచ్చింది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక నిజ నిర్ధారణ కమిటీ ఏదో కమిటీ వేసుకున్నారు. దానిలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని పెట్టారు. నేను ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కేటీఆర్ గారి కనుసన్నల్లో బీఆర్ఎస్ పార్టీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కనుసన్నల్లో ఈ కుట్రలు జరుగుతా ఉన్నాయి. అసలు తప్పేడే జరుగుతుంది, ఇండ్లెవల్లన్నా నిజంగానే కుట్రుందా అని అనేక విషయాలు బయటికి తెచ్చేటందుకు 2 బృందాల కమిటీ వేసింది సర్కారు. ఇంట్లో కుట్రెవలు చేస్తున్నారని చెప్పేసి మైకుల ముంగటికే కుద్దు కాంగ్రెస్ లీడర్లే వచ్చి చెప్తున్నాక మళ్ళీ ఎంక్వైరీ బృందాలు ఎందుకు వేసినట్టో. బడి పిల్లలకు బువ్వ పెట్టాల్సిన బాధ్యత కలిగిన లీడర్లే ఒకలేం బీఆర్ఎస్ పార్టీ కారణం అంటుండ్రు, ఇంకోలేం కేసీఆర్ రావాలంటుర్రు, ఇంకోలేం బయట తిన్నదానికి మేం కారణం అని చేతులు దులుపుకుంటుర్రు. ముద్దుగునైపోన్రి సర్కార్ నడిపే లీడర్ల మాటలు. పెట్టిపోయలేనోడు పెయ్యంతా పిసికి చూసిండట. నట్టే ఉందిగా గిల్ల కథాన పట్టిరు. ముచ్చట తెలిసిన పబ్లిక్